అందరికీ నమస్కారం అండి. అంటే చాలా అంటే పెద్ద పెద్దలు ఉన్నారు. ఈ సినిమా నేను చూసిన జీవితాలు అంటే ఇట్లాంటి కథలు కూడా చెప్పొచ్చు, ఇట్లాంటివి కూడా జీవితాలే కదా అనిపించినప్పుడు రాసుకోవటం మొదలుపెట్టిన. అంటే ఇటు దాకా వస్తుందని తెలియదు. అంటే క్రిటిక్స్ ఇక్కడ దాకా అంటే నాకు సినిమా ఆడి ఇంకో సినిమా ప్రొడ్యూసర్కి పైసలు వస్తే చాలా రూపాయి అనుకున్నా అంతే. సో కానీ ఇక్కడ దాకా ఈ అవార్డ్స్ అంతా ఇది నాకు బోనస్ అంటే ఏమంటారు, అది నాకు ఏమంటారు, ఇది అంతే. అది నేను ఒక ఆడితే చాలరా అనుకున్నా, ఇవన్నీ చాలా అయ్యి థ్యాంక్స్ టు సినిమా ఇచ్చింది. సినిమా ఏదైనా చేయగలదు. సో మీలాంటి పెద్దలు కూడా అంటే మేము ఎంత చేసినా కానీ దాన్ని ఏమంటారు పొగిడేటోళ్ళు లేకపోతే బిస్కెట్ మొత్తం ఇక అయిపోతుంది. అంటే అదే సార్, ఒక యాక్టర్ నటించినప్పుడు అరే మస్తు చేసినా అనకపోయినా, ఒక డైరెక్టర్ చేసినప్పుడు ఇది అరే సూపర్ రా అని అనకపోయినా ఇంకా వేస్ట్ ఇది. సో అది మీలాంటి వాళ్ళు ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇట్లాంటి ఏమంటారు ప్రశంసలు ఇచ్చినప్పుడు చాలా మస్తు అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే మళ్ళీ చేయాలి, మళ్ళీ ఇది రావద్దు, ఈసారి ఇంకో కొంచెం చేయాలనిపిస్తుంది. సో అట్లాంటి బూస్ట్ ఎనర్జీని ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి, పెద్ద పెద్దలకు చాలా థ్యాంక్ యూ. ఇక నాకు చాలా హెల్ప్ఫుల్ అంటే ఏమంటారు సినిమాకి నా ఫస్ట్ ఈ సినిమా మొదలు పెట్టడానికి కారణం ఒక ముఖ్య వ్యక్తి వేనన్న లేకపోతే అసలు నేను ఇక్కడికి రాలేను. ఎందుకంటే వేనన్న ఫస్ట్ ఆ కథ విన్నాడు, దానికోసం ఫైట్ చేసిండు. సో వేనన్న థ్యాంక్ యూ వేనన్న, ఎప్పటి నేను మర్చిపోలేను సపోర్టు. అట్లనే నాకు మళ్ళీ ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి గారు, బాపునీటి సారు, సో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసారు. దాని తర్వాత మన రాహుల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ ఇచ్చిండు ఈ సినిమాకి. అట్లనే ఆర్టిస్టులు, నాకు లైక్ ఫాదర్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు ఈయన కావాలా, ఈ సార్ తప్పకుండా కావాలని చెప్పి నేను ఫైట్ చేసిన. నాకు మా డాడీ శివాజీరాజ్ సార్, సో నేను ముద్దుగా డాడీ అని పిలుస్తా. లవ్ యూ డాడీ, నువ్వు లేకపోతే నేను ఊహించుకోలే నా ఫాదర్ క్యారెక్టరు. మేడం అనిత మేడం థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు థ్యాంక్ యూ అండి. చైతు సార్ పాపం అమెరికా నుండి వచ్చిన మనం ఏమంటారు సారు చాలా కష్టపడ్డాడు ఏమంటారు కుంటడానికి. కానీ ఆయన పాపం అంత ఫీట్ ఉండి అంటే నార్మల్ హైట్ ఉంటే నడవచ్చేమో, కానీ అంత ఎత్తుండి నడవడం అనేది పాపం చాలా స్ట్రెస్, మన ఏమంటారు అరిసేటోడు. చాలా కష్టపడ్డారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పూజారి నాగేశ్వరరావు సార్ థ్యాంక్ యూ సార్, మీ సాయం నేను మరవలేంది, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇక నేను కొన్ని అంటే చెప్పాలా, ఎమోషనల్ కొన్నిసార్లు మర్చిపోవచ్చు. వాజిద్ డిఓపి, ఇది సార్ ఇట్లా మాట్లాడి వాజిద్ నేను అంటే ఆ పిల్లగానికి ఆ ఏరియా కొత్త, అదంతా కొత్త అయినా సరే నేను ఇది కాదు బ్రో ఇది బ్రో అన్నప్పుడైనా సరే దాన్ని అర్థం చేసుకొని నాకు కావాల్సిందేదో దానికి ట్రై చేసిండు. పాపం ఏమంటారు జ్వరాలు వచ్చినా సెలైన్ ఎక్కించుకొని షూట్ చేసిండు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే సురేష్ బొబ్బిలి అంటే సురేష్ బొబ్బిలి అనేటన్నా ఒక ఫస్ట్ నేనేం చెప్పినంటే సినిమాకి, అన్న నువ్వు థియేటర్కి తీసుకొచ్చాడు నువ్వే అన్న ఫస్ట్ డైరెక్టర్, నేను థియేటర్కి వచ్చినాక కూర్చోబెడతా, నువ్వు ఒక పాట ఇవ్వాలి నువ్వు, సో ఫస్ట్ నువ్వే డైరెక్టరు నువ్వే అని చెప్పిన. అట్లనే అన్న ఫస్ట్ డైరెక్టర్ రాంబాయి నీ మీద నాకు మనసే అన్న పాట 80 మిలియన్స్ దాకా పోయింది బికాస్ ఆఫ్ సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న, నీ ఏమంటారు నీ కష్టం నీదంతా మర్చిపోలేనన్నా, చాలా సూపర్ అసలు నువ్వు. నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో. నరేష్ బ్రో మనోడు పాపం ఇంక ఎట్లా అంటే కూర్చొని కింద ఏమంటారు వాచిపోయి మనోనికి ఏంది బ్రో అన్నట్టు రాత్రిళ్ళు పగటిళ్ళు మొత్తం నరేష్ ఎడిటర్ నా ఎడిటరు. సో అట్లా తెల్లారులు కూర్చునేటోడు, నెంబర్ ఆఫ్ వర్షన్ చేసేటోడు, ఇంత బిల్కులైనా సరే మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది, అది అంత కష్టపడ్డాడు నరేష్. థ్యాంక్ యూ నరేష్. మళ్ళా మిట్టపల్లి సురేంద్ర అన్న లిరిక్స్ కూడా సూపర్. ఆ అన్న లిరిక్స్ ఏమంటారు పోస్టర్ మీద లిరిక్స్ చేసేంత దాకా వచ్చింది అన్న. సో అది ఇచ్చిన మిట్టపల్లి సురేంద్ర అన్నకి, ఇంకా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, అంతే. సో థ్యాంక్స్ అన్న. సార్ ప్రభు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు గుర్తించి ఇట్లాంటిది పెట్టడం మాకు మస్తు అనిపించింది. ఇదే సార్, ఇది కొత్త వాళ్ళకి మస్తు అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఇంకా చేయబుద్ధి అయింది, తప్పులైనా సరే ఈసారి మళ్ళీ కవర్ చేసుకోబుద్ధి అయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే నాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చి అరే మస్తు ఉన్నదని చెప్పిన మా సార్ నాగేంద్ర కుమార్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫస్ట్ రివ్యూ నాకు మస్తు అనిపించింది, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న అందరికీ పెద్దోళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు అందరూ హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ.